నాకు ఒక సహాయం చేస్తారా? చూడ్డానికి బాగున్నారు, ఇలా అడుక్కుంటున్నారేంటి? మా ఆయన ఫుల్ డ్రింకర్ అండి. బాబుకి జబ్బు చేసింది. నాకు వెనక ముందు ఎవ్వరు లేరు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూడరా ఎలా ఉన్నా. అవునరా పాపం. అయ్యో పాపం. హాయ్ భయ్యా. మీ మామకు భలే టాలెంట్ ఉంది రాజేష్. సూపర్ చేస్తున్నాడు. అబ్బో Yo guys, this is not a mass song. This is the boss song. Hey yarra chukkane nee kosam yesanu sarrumantu foreign sente kottanu galla lungine trendy ga kattanu kallo chodetti nee kosam vachanu. బ్రదర్ ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఇన్ని టాలెంట్స్ ఉన్న మీకు ఎందుకు అమ్మాయి దొరకట్లేదో నాకే అర్థం కావట్లేదు. మా అమ్మ నీకు నిజంగానే టాలెంట్ ఉంది, అవునా? కానీ అదృష్టం కలిసి రావాలి. అల్లుడు, నాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలో చెప్పరా అల్లుడు? కొన్ని చిట్కాలు చెప్తా, పాటించు. చిట్కాలా? ఏంటో చెప్పు. ఫ్లూట్ వాయించడం నేర్చుకో. ఫ్లూటా? అవును, ఫ్లూటే. రోడ్డు పక్కన, గుడి దగ్గర, కాలేజీలో వాయిస్తూ ఉంటే ఏదైనా ప్రేమ పెళ్లి లాంటి అవకాశం వస్తుంది. అల్లుడు మంచి టిప్పిచ్చావు అల్లుడు. అలాగే కవితలు చెప్పడం కూడా నేర్చుకో. కవితలా? ముందు నా గుండెను తగ్గించు. గుండా? ఏ గుండు? ఈ గుండు. అలాగే అల్లుడు, ఇప్పుడే వెళ్ళి ఫ్లూట్ తెస్తాను. మామా ఆగు. ఏ? ఫ్లూట్ నేను ఇస్తాను, బాగా వాయించడం నేర్చుకో. ఓం బ్రీం ఫ్లూటాయ నమః. ఇదిగో మామా ఫ్లూట్. ఓకే అల్లుడు, అదే పని మీద ఉంటాను. హాయ్. అమ్మా, ఇలా డాన్స్ ఎప్పుడు చేయొద్దమ్మా, బయట ఎక్కడ చేయొద్దు, నేనున్నప్పుడే చేయాలి, సరేనా? అలాగే డాడీ. అలాగే డాడీ. సరే, మాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నాం. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. పదరా, ఏదైనా సినిమాకి వెళ్దాం. లాంచ్ వెళ్ళే టైం అయింది, పోదాం పదరా. కొల్లాపూర్కి వెళ్ళాక సినిమా చూద్దాం పదరా. చిరంజీవి గారి కొత్త సినిమా రిలీజ్ అయింది, వెళ్దాం పదరా. ప్రతిసారి లాంచ్లో అటు ఇటు తిరగడమే కాకుండా గవర్నమెంట్కి బ్రిడ్జి కట్టమని సలహా ఇద్దాం రా. ఇటు కొల్లాపూరు, అటు విజయవాడ, అటు శ్రీశైలం అన్నీ కలిసిపోతాయి. అది ఎప్పటి నుంచి జరుగుతుందో విన్నాం కానీ అది ఎప్పుడవుతుందో ఏమో. అయినా పాలిటిక్స్ మనకు ఎందుకురా? ప్రజల అవసరాల కోసం మాట్లాడుకోవటం హక్కు అవుతుంది, పాలిటిక్స్ కాదురా. అడుగంది అమ్మాయినా పెట్టదు, మనకేం కాల్ చెప్తే గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. చూడరా నది ఎంత అందంగా ఉందో. అవునరా, చాలా అందంగా ఉంది. నాకు ఈ నది పరివాహకం చూస్తుంటే
చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నది ఒడిలో మన ఊరు ఉండటం చాలా అదృష్టం రా. అవునరా, చాలా అదృష్టం. బాబు స్టీమర్ కాస్త స్పీడ్గా పోని. అలాగే సార్. హాయ్. హాయ్, ఏ ఊరు వెళ్తున్నారు? కొల్లాపూర్. సోమశిల నుంచి వెళ్తున్నారా? అవును సార్. పదరా వెళ్దాం. డబ్బులు ఇవ్వండి. ఏం డబ్బులు? ఏం డబ్బులు? ఏం పిక్కుంటావు? పిక్కోపో, రారా. డబ్బులు ఇవ్వండి. ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు అన్నావు కదా, మిగతా చిల్లర నువ్వే ఉంచుకో. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే నిన్ను బాగా పీకాల్సి వస్తుంది. మెగాస్టార్ అయ్యాను అనుకో, మీరు ఎవ్వరు తట్టుకోలేరు. అయితే ఎవరా చూసుకుందాం. రేయ్, మర్యాదగా డబ్బులు ఇరా. ఇస్తాను ఇస్తాను వావ్, నిజంగా హీరోలా ఫైట్ చేశాడు. ఇస్తాను సార్, రా. ఇస్తాను. ఇదిగో నీ డబ్బులు. ఇవ్వండి. వావ్, సో గ్రేట్. హలో డ్రైవర్ గారు, చెప్పండి మేడం. ఇందాక ఫస్ట్ స్టీమర్ ఎక్కిన ఆ కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు చాలా మంచోడే మేడం. తన ఈ ఊరే. చాలా మంచోడా? అవును, చాలా మంచోడు. నేను ఒకసారి నడపొచ్చా? నడపండి. ఓ, చాలా బాగుంది. హలో, అవునండి. ఓకే, అడ్రస్ ఎక్కడ? ఓకే. ఏంటండి ఇది? ఐఎమ్ సో సారీ అండి, బ్రేక్ కంట్రోల్ కాలేదు. నేను చూడా? నో ఇట్స్ ఓకే, పర్లేదు, పర్లేదులేండి, బయట చూస్తాను. చూపిస్తాను. బానెట్ ఓపెన్ చేయండి. అబ్బాయి చాలా మంచోట్లా అన్నాడు. హలో, ఏం లేదు. బ్రేక్ వైర్ కట్ అయిందండి, కొత్తది వేయించుకోండి. ఓకే. ఒక్కటి చాలా, ఇంకా కావాలా? ఒక 4 పెట్టండి సార్, మళ్ళీ మళ్ళీ రావాలంటే కష్టం. థ్యాంక్ యూ సార్. హ్యాపీయా? నీకు సరిపడని పెట్టా. సార్, నీకేం కావాలి? లోన్ కావాలి సార్. దేనికి? నా పెళ్ళి సార్. పెళ్ళా? ఎంత కావాలి? 2 లక్షలు కావాలి సార్. 2 లక్షలా? 2 లక్షలే. క్యాషియర్ని అడిగి తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో మేడం, బాగున్నారా? బాగున్నాను. మీరు ఇక్కడ? నాకు ప్రతి శనివారం గుడికి రావడం అలవాటండి. ఈ కాలంలో గుడికి రావడం చాలా గ్రేట్. రాకపోతే మనశ్శాంతిగా అనిపించదు, అందుకే ఎప్పుడూ రావాలనిపిస్తుంది. ఈ మధ్య అందరూ తమ మనసులోని కోరికల్ని దేవుడి దగ్గర చెప్పుకోవడానికి గుడికి వస్తున్నారు. పదండి, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. माटी निकालेंगे, लेकर आ। क्यों भाई? कितना गोली है सर? 2 गोली बन गया। 2 गोली बनकर आओ। 2 हो गया। चोले से माटी निकाले, 2 बन गया। बोलो कितना है? 1 ही गोली फूंक देंगे। 1 2 3 बार ठोक दिया, माटी छुआ दिया, ऐसा ठोक के छोड़ दिया। 3 कॉइन बन गया। कितना कॉइन बन गया? 3 को अंदर डाल दिया। कितना बन गया अभी? भैया के हाथ में 3 गोली बनाता हूँ। बनाओ भैया आपके हाथ में। 1 2 3। देखिए साहब, दीजिए हाथ।
पकड़िए, फूक लगा दीजिए, छोड़ रहे, मुट्ठी बांध दीजिए। 1 2 3, 2 गोली बीच में डालिए, 3 बन जाएगा। अरे कौन कहा है? ఏంట్రా నువ్వు ఎప్పుడు హైదరాబాద్ చూడలేదా? అందుకే కదరా నేను తీసుకొచ్చుకున్నదే. ఏదేది ఎక్కడుందో మొత్తం చూపిస్తా అన్నాడు. చూపించు నాకు, నా ప్రియురాలికి. ఇది ఒక ప్రేమ సిటీ. అబ్బా, ఇదొక భాగ్యనగరం. అబ్బాబ్బాబా, చెప్తాను వినండి. చెప్పండి, వినటానికేగా. హలో, బస్తీ గోపాల్ గారండి? ఎస్, నేనే బస్తీ గోపాల్. మాకు మీ దగ్గర కొన్ని వివరాలు కావాలండి. ఏదైనా డైరెక్ట్ గా నాతోనే చెప్పండి. నాకెక్కడా బ్రాంచీలు లేవు. నా పేరు మీద నా మనుషులే వస్తారు. మీ మనుషులు ఎంతమంది ఉంటారు? నా బ్యాచ్ 20 మంది. ఒరేయ్, మాట్లాడరా. హలో, చెప్పండి. భార్యాభర్తల సెటిల్మెంట్ కు ధర్మంగా న్యాయంగా 5% తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటయ్యారనుకో, నో ఫీజ్. అన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే గొడవలు 2 వైపుల నుంచి వస్తాయి. అవన్నీ అన్న పరిష్కరించి వాళ్ళ పెళ్లి సక్సెస్ చేస్తాడు. అప్పుడు అన్న డబల్ ఖుషి అవుతాడు. అరే నువ్వు మాట్లాడరా. మీ ఇద్దరికి మొదటి రాత్రి అయ్యేంత వరకు మేము రక్షగా ఉంటాం అన్న. మాట్లాడే. వడ్డీ కట్టలేని వాడికి అసలు ఎంత తీసుకున్నాడో, వడ్డీ ఎంత ఇచ్చాడో చూసి న్యాయంగా పరిష్కరిస్తాము. అరే అన్న ఇవ్వనా? తీసుకో మరి. హలో, చెప్పమ్మా. ముందే చెప్తున్నా, పార్టీ ఖర్చులకు వెనకాడితే మేము మధ్యలోనే ఆపేస్తాం. మేము ఏదో రకంగా ప్లాన్ చేసి టోటల్ గా కేసు పరిష్కరిస్తాం. దాదాగిరిలో ధర్మగిరి చేసి న్యాయంగా పరిష్కరిస్తాం. మీ సేవలో గోపాల్ దాదా. గోపాల్ దాదా
ఏ మిస్టర్ బండాపు, ఏం కావాలి? ఎవరా పిల్లలు? వాళ్ళు మా పిల్లలే. ఏంది? కాదు, నాకు డౌట్ వస్తుంది. బండాపు వీళ్ళు ఏంట్రా? పాప కూడా పోనీ. అరవ కూడా ఊరికే కూర్చోండి, లేకపోతే కాల్చి చంపేస్తా. ఒకటి గమ్మును కూర్చో. చెప్పేది నీ కదా, దిగు. దిగరా దిగు దిగు. ఆ పిల్లంటే ఏంట్రా డౌట్ నీకు? కలుస్తావా? చంపేస్తా. అయితే కాల్చు. రాజేష్ నీకేం కాలేదు కదా? కుమ్మేశాను రా. ఏ మామా చాలా బాగుందిరా. అబ్బబ్బబ్బా, ఏం స్ట్రక్చర్ ఉందిరా. హాయ్ మేడం, షాపింగ్ అయిపోయిందిగా, మాతో డేటింగ్ వస్తారా? అసలు నేనెవరో తెలుసా? మా డాడీ పేరు తెలిస్తే అందరూ భయపడాల్సిందే. మర్యాదగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకోండి. ఏ మామా, లాగి కార్లో వేయండిరా. ఎలాగైనా ఊరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. రావేనా? బుల్బుల్ ప్యారీ. ఏం చేస్తున్నారు? వదలండి. రావే. ప్లీజ్ లాగండ్రా. రేయ్, వదలండి రా. ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండ్రా. అసలు నువ్వెవడురా? ఏ అమ్మాయినైనా ఏడిపిస్తే ఒక భారతీయుడు చూస్తూ ఊరుకుంటాడ్రా? వెళ్ళకపోతే నీకు పగిలిపోతే. నేను కూడా చెప్తుంది అదేరా. నేను మిమ్మల్ని పగలగొడతా అని చెప్తున్నా. రైట్, ఏదో ఎమోషన్ లో కొట్టేశాన్రా. నాకు ఫైట్ రాదు. అరే వీడు మనం చూసి భయపడుతున్నా అంటే ఈయన ఒక ఆట ఆడుకుందాం పదండ్రా. నేను టర్నింగ్ దగ్గర నిలబడితే మంచి మంచి అమ్మాయిలు వస్తారా. హాయ్ గర్ల్స్. ఎవరే వీడు? హాయ్ అంటున్నాడు, పెద్ద పోకిరిలా ఉన్నాడు. ఈ ఇద్దర్లో ఏ అమ్మాయినా నాకు ఓకేరా. నాకు కూడా ఓకేరా. అదేంటి నేనంటే నేను అని వాళ్ళు మన గురించి గొడవ పడుతున్నారు? నాకైతే చాలా భయంగా ఉంది. రావే, నాకు కూడా భయమేస్తుంది. తొందరగా వెళ్దాం. ఏయ్ ఆగండి. ఎందుకు ఆగలరా? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మా పక్కన ఎవరు సూట్ అవుతారో చెప్పండి. అయ్యి మిస్టర్, మీరేం మాట్లాడుతున్నారు? మర్యాదగా వెళ్ళండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏది లైవ్? ఏది నీ నోటితో చెప్పు. మా ఇద్దర్లో ఎవరు ఎవరికి సెట్ అవుతారు? నేను చెప్తాను. ఏయ్ అడిగింది నిన్ను కాదు, చెప్పవే. చెప్పు. చెప్తావా లేక హక్ చేసుకుంటావా? ఏయ్, మా నాన్నకు ఫోన్ చేసి అందరిని చంపేస్తా. నాన్న లేడు, తాత లేడు. ముందు చెప్తావా హక్ చేసుకుంటావా? రాజేష్ వచ్చాడు. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఫుట్బాల్ ఆడుకుంటాను. హే, నీకెందుకు రా, వెళ్ళిపో. వెళ్తాను మిమ్మల్ని అందరినీ కుమ్మేశాక. కుమ్మేశావు కదన్నా. పోన్రా. పోదాం. ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా ఎవరికైనా ఇదే గతి పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఫైట్ చేశారు. అసలు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పారు మీరు. అబ్బా, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ రాజేష్, నా డైలాగ్ ఇది చెప్పేసింది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. హారిక అందం రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. నిజంగా హారిక అందగత్తేరా. నిన్ను పెళ్లి చేసుకున్నవాడు ఎవడో అదృష్టవంతుడే. మాకు మీకు సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి డాడీ ఓకే అంటే నేను రెడీ. ఎరసీను, ఓకే అనాల్సింది డాడీ కాదు, నిన్ను ఓకే చేయాల్సింది నేను. మంచి మనసున్నవాడు కావాలి. ఓకే ఓకే, నేను డ్రాప్. నీకు నా దగ్గర ఎంట్రీయే లేదు. ఏంటి నీ టేస్ట్ ఏంటి? ఇంతకీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? 6 feet. ప్రభాస్ లాగానా? కాదు. 6 అడుగుల బుల్లెట్ లాగానా? కాదు. మరి ఎలానే?
నా ఫ్లూట్ వాయింపుకి అమ్మాయి పడుతుందంటవా? ఖచ్చితంగా పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మామ ఇంకా ఫ్లూట్ వాయించట్లేదు? చేస్తున్నాను అల్లుడు. నువ్వు వాయిస్తున్నప్పుడు పక్కన ఇంకొకరు ఉండకూడదు మామ. అవునా? పంపించు. ఒరే శేఖర్, నువ్వు వెళ్ళిపో. భయ్యా ఆ, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. అల్లుడు చెప్పిన తర్వాత ఉండకూడదు, వెళ్ళిపో. వెళ్ళు. అల్లుడు థ్యాంక్ యూ అల్లుడు. కూర్చో. భలే ఐడియా చెప్పావు అల్లుడు. ఐ లవ్ యూ అల్లుడు. నీకు పడేలా వాడికి పడుతుందని పంపించాను మామ. అవునా? అంత మతలబ్ ఉందా? ఆ, ఆ. సరే నేను వెళ్ళొస్తాను మామ. ఓకే అల్లుడు. ఓకే థ్యాంక్ యూ. అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు. నేను ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఏ అమ్మాయినా రాకుండా ఉంటుందా, చూడకుండా ఉంటుందా, ఐ లవ్ యూ అని చెప్పకుండా ఉంటుందా? ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానా? ఎస్ యా. పక్కకెళ్ళి హ్యాపీగా వాయించుకుంటాను. ఇదిగో తీసుకో. ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నువ్వు మా కంటికి అలానే కనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర నన్ను అందరూ బెగ్గర్ అనుకుంటున్నారు. అమ్మా ఇక్కడ జంప్ అయిపోయి కాలేజీలో వాయిస్తా. హాయ్ డాడీ. హాయ్ మధు. డాడీ, నిన్న సూపర్ మార్కెట్ దగ్గర రౌడీలు నన్ను టీస్ చేస్తుంటే వినయ్ అనే పర్సన్ నన్ను కాపాడాడు. విచిత్రంగా నన్ను సేవ్ చేశాడు డాడీ. ఆ రౌడీని గుర్తుపట్టగలవమ్మా? ఎస్, చూపి. ఫొటోస్ తీశాను, చూడండి. రాజేష్ నువ్వే గెలవాలి. రాజేష్ గెలవాలి. రాజేష్ గెలవాలి. రాజేష్ గెలవాలి. రాజేష్ 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 ఏంట్రా? ఇదిగోరా తీసుకో. హాయ్ గాయ్స్. సీనియర్ బాబు వస్తున్నాడు రా. నా డబ్బులు మాత్రం దొబ్బలేవులే. వద్దు సీనియర్, ఓడిపోతావు. నేనేం ఓడిపోను జూనియర్. కమాన్ చేద్దాం రా. ఓకేనా? రాజేష్ గెలవాలి. రాజేష్ గెలవాలి. చెప్పాను కదా సీనియర్ ఓడిపోతావని. ఇప్పటికి ఓడిపోయాను, తర్వాత నేనే గెలుస్తాను. డబ్బులు ఇచ్చి దొబ్బే. గెలిచిన డబ్బంతా ఏం చేస్తావురా? పేదవాళ్ళకి సాయం చేస్తాను రా. హలో, మీ అమ్మాయిని ఏంటి? వీధిలో ఉన్న కృష్ణ అనే అబ్బాయి కిడ్నాప్ చేశాడు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? హలో, ఆ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఓకే అలాగే. అకౌంటెంట్. ఎస్ సార్. ఏంటి ఆ వీరస్వామి సంగతి? మాట వినట్లేదు సార్. వినట్లేదా? అవును సార్. ఏ డైనీ అన్నా, ఏంటి ఆ వీరస్వామి సంగతి చూడు. అలాగే అన్న. గోపాల్ గారు నమస్కారం. గోపాల్ గారు నమస్కారం. రండి. ఏంటి సంగతులు? మీతో మాట్లాడడానికి వచ్చామా? ఏంటి సంగతులు? ఓ అబ్బాయి మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడన్నా. మా అమ్మాయిని ఏమన్నా చేస్తాడేమని భయంగా ఉంది గోపాల్ అన్న. తప్పకుండా నీకు నేను న్యాయం చేస్తాను. డైనీ అన్న, డోంట్ వరీ, వాటి సంగతి ఏంటో చూడు. ఓకే అన్న, నువ్వే కాపాడాలన్నా. అక్కడ ఏదైనా గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగా డాన్స్ రాజేష్ అన్న నమస్తే. నమస్తే అన్నా, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, డబ్బులు కావాలన్నా. ఫీజు ఎంత కట్టాలి? 5,000. 5,000. ఈ ఏటీఎం కార్డు తీసుకొని ఫీజు కట్టేసిరా. అలాగే, థ్యాంక్ యూ అన్నా. నమస్కారం సార్. నమస్తే. ఎన్నో తప్పులు చేశాను, బతకలేకపోతున్నాను. మీ దగ్గర పని చేద్దామని వచ్చాను. నీ పేరేంటి బాబు? రవి సార్. మేము చెప్పినట్టుగా వినాలి, మంచికి పట్టం కట్టాలి, పేదలను ఆదుకోవాలి. అలాగే సార్. కుర్రాడు మంచివాళ్ళ ఉన్నాడు, మన గ్రూప్ లో చేర్చుకోండి. అలాగే, లోపలికి రా బాబు. సార్, డీజీపీ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. ఏం బస్తీ గోపాల్, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? మీరు మా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మర్గా పనిచేయండి.
చాలా థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఒకడు ప్రాబ్లం చేస్తున్నాడు సార్. ఈ పోలీస్ పవర్ మాకు కావాలి. మిస్టర్ నరసింహ, ఆ గోపాల్తో వెళ్ళి ఆ కుర్రాడు ఎవడో పట్టుకురండి పోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ సిటీ తిరిగి 1 గంటలో వాడిని పట్టేయాలి. వదులు దుర్మార్గుడా, వదులు వదులు, ఏ వదులు వదులు. దుర్మార్గుడా, వదులురా వదులు. చావురా చావు, దుర్మార్గుడా చావు, చావురా చావు. ఇదిగో సార్ ఆ దుర్మార్గుడు. వెళ్ళమ్మా వెళ్ళు, గోపాలన్న దగ్గరికి వెళ్ళు. నువ్వు వాడిని తీసుకురండి రా. రేపు చేసినట్టు ఏ పదరా, రోడ్డు మీద ఏ అమ్మాయిని రేప్ చేయాలనుకుంటున్నా? కొట్టండి రా వాడిని. కొట్టండి. పదరా అన్న దగ్గరికి. అన్నా నన్ను క్షమించన్నా, ఇంకోసారి తప్పు ఇంకోసారి ఇలా చేస్తే అన్నా చంపేస్తాను. క్షమించన్నా. తీసుకెళ్ళండి రా వాడిని. నేను నిన్ను చూడాలనుకున్నా, అది కూడా ఒంటరిగా. అందుకే నిన్ను ఇక్కడికి పిలిచాను. చూసావుగా వెళ్ళనా? అవును, ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మ్యాటర్ ఏంటో చెప్పు. తొందరగా చెప్పాలా? నేను నీతో ఈరోజు అంతా గడపాలనుకున్నాను. నాతో గడపడం ఏంటి? నేనేమన్నా నీ లవర్నా? లవర్ కంటే ఎక్కువ. అంటే లవర్నైతే కాదు కదా. నాకు లవ్ అంటే అస్సలు పడదు. అంటే మీరు నన్ను ప్రేమించరా? అరే చెప్పానుగా నేనెవరిని ప్రేమించనని. ఏ? ముఖ్యంగా నీలాంటి అమ్మాయిని అస్సలు ప్రేమించను. ఎందుకని చెప్పండి నాకు. నిన్ను ప్రేమించిన ఎవడైనా కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవాలి. ఎందుకంటే మీ నాన్న రౌడీలను పెట్టి వాళ్ళంతు చూస్తాడు. దాంతో వాడి లైఫ్ సంకనాకిపోద్ది. అందుకే నీ వైపు ఎవడు చూడ్డు, నేను చూడ్ను, ప్రేమించును. నన్ను వదిలేయమ్మా. వినయ్, వీటన్నింటినీ ఎదిరించే దమ్ము, సత్తా నీకున్నాయి కాబట్టే నీ వెంట పడుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి? నిన్ను ప్రేమించడానికి ఇంత రిస్క్ తీసుకోవాలా? అమ్మో, నా వల్ల కాదు. ఇంకొకరిని ఎవరినైనా చూసి వెతుక్కో. మగాడంటే నీలాగా సాహసం చేసేవాడే కావాలి. ఆడదంటే నాలా అందంగా ఉండాలి. అందుకే నిన్ను కోరుకున్నా. హలో, నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోకూడదు. ఇంకెవరైనా చెప్తే బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇలా చెప్పే నీ స్టైల్ నాకు చాలా నచ్చింది. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం ఏదైనా చేస్తాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను ప్రేమించవా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వినయ్. ఐ లవ్ యూ. అబ్బా చూడలేకపోతున్నా, సిగ్గేస్తుంది. అక్కకు చాలా మంచి లవర్ దొరికాడు. వావ్. హే, ఏంటిది ఇద్దరు లవ్ చేసుకుంటూ చూస్తున్నావు? ఇలా చూడడం తప్పు కాదా? కావాలని చూడలేదు, ఏదో కనిపించింది కాబట్టి చూశాను. అయినా ప్రేమికులు మాట్లాడేటప్పుడు చూడడం తప్పు కాదా? ఓ సారీ సార్. అయినా మీరెవరు? పోలీస్. ఓ, రాజేష్తో నేను కూడా ఇలా చేయాలి. ఆమె మా అక్కయ్య, నేను తోడుగా వచ్చానంతే. కానీ వాళ్ళని చూసి నాకు మంచి లవర్ని వెతుక్కుందామని ఆశ పుట్టింది. ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. ఇందాకే విన్నావు కదా, మిమ్మల్ని ప్రేమించిన వాడికి మీ నాన్న ఏ కాలో చేయ విరగొడతారు కదా ఆయన చెప్పారు కదా. అదేం లేదు సార్, నా లవర్ని నేను సీక్రెట్గా ప్రేమిస్తానుగా. అతనికి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను. మా నాన్న ముసలోడయ్యాక అతన్ని పెళ్లి చేసుకుంటాను. బాగుంది నీ వ్యవహారం. అయితే నేను ప్రేమించినోడికి ప్రేమ తప్ప పెళ్లి లేదన్నమాట. ఇంతకీ మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అసలు ఎవరిని ప్రేమించట్లేదా? మీరైతే నాకు నచ్చారు. ట్రయల్ వేసుకుందాం. నచ్చితే కంటిన్యూ అవుదాం, లేదంటే ఎవరి పని వాళ్ళదే. బాగుంది కానీ ఓకే బాయ్. అదేంటి? ఎవరిడు కొత్త బిచ్చగా లాగున్నాడు? ఏంటి
ఏం కావాలి? ఏంటి ఇలా వాయిస్తున్నావు? ఫ్లూట్. సౌండ్ పొల్యూషన్ చేసి ఓవర్గా చేస్తున్నావు. జాగ్రత్త. ఇది మోహన రాగం బాగా వాయిస్తాను. ఏ నీ చెత్త ఫ్లూట్ వాయింపుడు ఆపు. ఏ ఆపమన్నాను కదా. కొత్త పాట వాయిస్తాను, ప్లీజ్ యాక్సెప్ట్ మీ మై పిచ్చానికి లవ్. ఏమన్నా వెళ్ళు. అబ్బా, నేను ఫ్లూట్ బాగా వాయించలేదు అనుకుంటాను. Hey, what are you doing? I am not a beggar. The class కనిపిస్తున్నాం. హోలీ పండుగ చేసుకోమంటావు? ఇవన్నీ పట్టించుకోకూడదు. ప్రేమలో ఇవన్నీ కామన్. మళ్ళీ వాయించుకుంటారు. నా కలలు రాని వస్తుంది. నా మురళి ఎంత బాగా భావిస్తున్నావు ఫ్లూట్. సాగర సంగమంలో కమల హాసన్ లాగా. నేను కమల్ హాసన్ కాదు. భావిస్తున్నావు. ఆరాధనలో చిరంజీవి లాగా చాలా బాగా భావిస్తున్నావు. నమస్కారం. మురళి రాకండి. నిన్ను ప్రేమిస్తున్నాను. రాకండి. నిన్ను బాబాయ్. చూడాలని, అమ్మ, నీతో నమస్కారం. మాట్లాడాలని ఉంది. మురళి, నా మురళి, మురళి. చేతులు వదలండి. అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? అలాగే. రండి రండి. అమ్మో, కూర్చోమంటారా? కూర్చోండి. కొంచెం ఆగు. ఇది పట్టుకోండి. పట్టుకోండి. కింద పడకుండా పట్టుకోండి. కళ్ళు మూసుకోండి. మురళి మురళి అనండి. మురళి మురళి మురళి. ఇదిగోండి, బిల్ తీసుకోండి. ఫోన్ మర్చిపోయారంటే. హలో హలో భయ్యా. షిట్, ఫోన్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? హలో బ్రదర్, చెప్పండి. ఒక నిమిషం మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. తీసుకోండి. హలో బ్రదర్. హలో. ఆ మొబైల్ నాదే. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను బాచుపల్లి హీరో హోండా షోరూంలో ఉన్నానండి. అక్కడే ఉండండి. అక్కడికే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. ఆన్ ది వే. ఓకే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. మీరేనా? నేనే. చాలా థ్యాంక్స్ బ్రదర్. మొబైల్ మిస్ అయితే లైఫ్లో అన్నీ మిస్ అయినట్టే. చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నయ్య. అందులో చాలా ఫొటోస్ ఉన్నాయి. ఏంటి లవ్వా? లవ్ అంటే అలాంటిదే. అన్నట్టు మీ పేరేంటి? రాజేష్. హాయ్. వినయ్. వినయ్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. పదాల బయటికి వెళ్దాం. ఫిగర్ రా. ఏం బాగుందిరా ఫిగరు. ఏం కలర్ రా. అందరు పండగ చేసుకోవాలరా ఈరోజు. నిజం రా. ఏం కలర్ రా. పట్టుకోండ్రా. పొద్దుల్లోకి వస్తావా? ఆట ఆడుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం రావా? ఏయ్ పద. వదులు. రేయ్, అమ్మ ఈవినింగ్ వాక్ వెళ్తుంటే వెనక ముందు చూడకుండా ఈ టీజింగ్ ఏంట్రా? మీకేం కావాలి? అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? నేనిస్తా. నా దగ్గర ఒక మంచి ఐటమ్ ఉంది. ఇది ఓకేనా? థ్యాంక్ యూ వినయ్. Yes, he's the best. Yes.
ఏంటి మళ్ళీ పిలిచావు? మా నాన్నగారు విలనిజానికి మా అన్నయ్య తోడయ్యాడు. మీకు ఏ హాని తలపెడతారో అని నాకు భయంగా ఉంది. నువ్వు భయపడుతున్నట్టు మీ నాన్న నన్నేం చేయడు. ఇలాంటి విషయాల్లో నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్గా ఉండు. పద, నా కారులో సరదాగా షికార్కి వెళ్దాం. ఓకే, అలాగే. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏ నిన్న బాలేనా? అంటే సరే, అలా వెళ్ళి ఒక ఆటపాట వేసుకుందాం. అమ్మో, మా అన్నయ్య వస్తే ప్రాబ్లం అవుతుంది. మీ అన్నయ్య వస్తాడని, మీ నాన్న వస్తాడని భయపడితే లైఫ్లో మనం ఏం ఎంజాయ్ చేయలేం. డోంట్ వరీ, మే హూనా. పద. వీడి ఫోటో చూడండి. ఏ క్వాలిఫికేషన్ లేని వీడు నా చెల్లిని ప్రేమిస్తున్నాడు. వీడు గాయత్రి హిల్స్ రోడ్లో కనిపిస్తాడు. ఎక్కడ కనబడినా వీడు కాలు చేతులు తీసేయండి, ఎంత డబ్బైనా నేను ఇస్తాను. వాడి కాల్ తీసేస్తే మీ దగ్గరికి వస్తాం. పదండ్రా. రేయ్, ఎవర్రా మీరు? ఎందుకు నా కారు ఆపారు? నిన్ను కుమ్మేద్దామని. నన్నెందుకు కుమ్ముదాం అనుకుంటున్నారు? నువ్వు దీపక్ చెల్లెల్ని ప్రేమించకూడదు అంతే. ఓ, ప్రేమిస్తే కాళ్ళు చేతులు తీసేస్తాం. ఓ, ప్రేమిస్తే కాళ్ళు చేతులు తీసేస్తారా? రండి. ఏయ్! మిస్టర్ వెంకటేష్, నీకు ఉత్తమ పోలీస్గా అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వెంకటేష్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, మీకు త్వరలో ఎస్ఐగా ప్రమోషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేము చెప్పేదానికంటే హోమ్ మినిస్టర్ గారు చెప్తే బాగుంటుందని పిలిచాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వెంకటేష్, నిజాయితీలో నిన్నే ఆదర్శంగా తీసుకుని డ్యూటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక కానిస్టేబుల్ని డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఇంతగా గౌరవించడం నా అదృష్టం సార్. హాయ్ భయ్యా. హాయ్. హౌ ఆర్ యూ? యా ఫైన్. మధు, హీస్ రాజేష్, మై ఫ్రెండ్. హాయ్ రాజేష్. గ్లాడ్ టు మీట్ యూ. ఐ యామ్ రాజేష్. చూడు తమ్ముడు, ప్రేమించుకుందామని ఆఫర్ ఇచ్చిన ఏ అమ్మాయిని ఎప్పుడు వదలకూడదు. అర్జెంటుగా హారికను లవ్ చేసి, ప్రేమ ఎంతో మధురమైంది. మా చెల్లెలు మీకెలా తెలుసు? ఆ రోజు మీ ఇద్దరు పార్క్ లో ఉండగా ఆమె మిమ్మల్నే చూస్తుంది. చూడడం తప్పని చెప్పాను. మనము లవ్ చేసుకుందామని నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్లీజ్ మా చెల్లిని ఏం చేయకండి. నిజంగా హారిక మీ చెల్లెలేనా? ఏం చేయలేదు కదా? ఇంతవరకైతే ఏం చేయలేదండి. ఇప్పుడే హారిక దగ్గరికి వెళ్తాను. ఎంజాయ్. బాయ్ బాయ్. హాయ్ అంకుల్. అరే నాకు కొంచెం పని ఉంది. అంతేరా, ఫ్రెండ్షిప్ అంటే లవర్ ఎక్కువ నీకు. ఊరికే అలా టైం పాస్కి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వర్క్ బాగా జరుగుతుందా? ప్రియా, నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా. అలాగే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇలా వచ్చావు? మీ సైన్ కావాలి సార్. ఇవ్వు. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? సెక్సీ ఫిగర్. బాగా అదిరింది. అయ్యో, సర్వర్ డౌన్ అయిందా? ప్రియా, నేను ఊరు వెళ్తున్నాను. నీకేమైనా డబ్బు కావాలా? ఏం అక్కర్లేదండి. సరే, వెళ్ళొస్తాను. ఏమండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే రా, వెళ్దాం. ఏంటి? మా ఆఫీస్లో మా బాసు నన్ను క్యాబిన్లో పిలిచి డబుల్ మీనింగ్గా మాట్లాడుతున్నాడు. సార్, దీపక్ గారు. ఏంటి? బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ్ని చూడడానికి వచ్చావా? లేదు సార్, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చా. ఏంటో చెప్పు.
మా ఆవిడ డబుల్ మీనింగ్ డైలాగులతో వేధిస్తున్నారంట. మీకు ఇదేమైనా న్యాయమా? మీ ఆవిడికి నేనంటే ఇష్టం, ముందు అది తెలుసుకో. అబద్ధాలు చెప్పకండి సార్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. జాగ్రత్త. మేడం గారు, ఎండి సార్ రమ్మంటున్నారు. అలాగే వస్తున్నాను. సార్ పిలిచారంట. ఏంటి మీ ఆయనకి చెప్పావా? మీ ఆయన ఏదో పోటుగాడిలో వచ్చి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ? అయినా నేను ఫస్టే ఏదో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు చేస్తా. ఏంటిది ఏంటిది? వదలండి వదలండి. హా, ఏంటిది? వదలండి వదలండి సార్. స్టాప్ స్టాప్. హాయ్ రాజేష్. హే, ఏంటి ఇలా రోడ్డు మీద పడ్డావు? నేనేం రోడ్ మీద పడలేదు. నువ్వు ఈ రోడ్లో వస్తావని నా కారు దిగి నీ బైక్ ఆపాను. ఓకే ఓకే, ఇంకేంటి సంగతులు? ఇంట్లో ఏమీ తోచట్లేదు. అంతే కదా, వేరే ఫీలింగ్ అయితే ఏం లేదు కదా? వేరే ఫీలింగ్ కూడా ఉంది, అది నీతో చెప్పలేనులే. అయితే కూర్చో. ఎంతకీ అయిపోని ఎంతైనా సరిపోని అంతు పొంతు లేని అట్టు ఆపులేని కెమిస్ట్రీ ప్రేమ హిస్టరీ ప్రేమ కెమిస్ట్రీ ప్రేమ హిస్టరీ ప్రేమ. ఎంత చూస్తున్నా ఎడం లేక ఉన్నా మొనటాని రాని మోహం తగ్గిపోని తీయ తీయగా ఏదో గుండె నింపుతున్నా ఇంకొద్దు అనుకొని ఇది ఏంటి అనలేని ఈ జన్మ పోని మరో జన్మ రాని ఎండింగే లేని వండరే ప్రేమ కెమిస్ట్రీ ప్రేమ హిస్టరీ ప్రేమ కెమిస్ట్రీ మన ప్రేమ హిస్టరీ ప్రేమ. ఎంతకీ అయిపోని ఎంతైనా సరిపోని అంతు పొంతు లేని అట్టు ఆపులేని కెమిస్ట్రీ ప్రేమ హిస్టరీ ప్రేమ కెమిస్ట్రీ ప్రేమ హిస్టరీ ప్రేమ. హలో డాడీ. ఏమైందిరా చెప్పు. మన ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని నేను రేప్ చేశాను. ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. మీరు ఎలాగైనా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నన్ను సేవ్ చేయండి డాడీ, ప్లీజ్ డాడీ. హలో హలో, డీజీపీ గారా? ఎవరండి? నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. దీపక్ అనే కుర్రవాడిని అరెస్ట్ చేయడానికి వెళితే అతను పారిపోయాడు కదూ? అవును సార్. అతను వదిలేయండి, కేసు వేరే వాళ్ళ మీదకి డైవర్ట్ చేయండి. కష్టం సార్ అలాగా. నేను మినిస్టర్గా చెప్తున్నాను, చెప్పినట్టు చేయండి. అలాగే సార్. ఓకే బాయ్. చూడు, నువ్వు మీ నాన్న నా మీదకి రౌడీల్ని పంపించారు. ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాను, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఆ రౌడీలు మీ సిస్టర్ని ఏమైనా చేసుంటే నీ ఫ్యామిలీ పరువు పోయేది. అన్నట్టు నీకు పరువు కూడా లేదుగా. మీ ఆఫీస్లో పనిచేసే ప్రియా అనే అమ్మాయిని నువ్వు రేప్ చేశావు. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అది నాకు తెలుసు. ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నీ చెల్లెల్ని ఎవ్వడు ప్రేమించడు, ఎవ్వడు పెళ్లి చేసుకోడు. ఇలా చేస్తే తొందరలో నువ్వు పోతావు. ఊరికి ఎందుకురా నువ్వు నీ డాడీ నోరేసుకుని ఎగురుతున్నారు? దీపక్. డాడీ చెప్పండి. డాడీ మిమ్మల్ని. ఎవరో మన అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు. మన అమ్మాయి కూడా వాడిని ప్రేమిస్తున్నట్టుంది. ఎవడు వాడు? ఇదిగో వాడే వీడు. వీడు ఎక్కడుంటాడు? ఈ పరిసర ప్రాంతాల్లో పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రాజేష్ అంటే నువ్వేనా? అవును నేనే. ఏంటి హారిక వెనుకబడుతున్నావు? నేను ఎవరో తెలుసా? మా డాడీ అవినాష్ గురించి నీకు తెలుసా? మా చెల్లి వెంట పడద్దు. రాగండ్రా, ఇది నాకు సంబంధించిన మ్యాటర్.
ఏంటి గొడవ? చలో చలో. ఇదేంట్రా ఈ నెల ఒక్క సెటిల్మెంట్ కూడా రాలేదు. అలాగైతే ఈ నెల మీ శాలరీలు కష్టమేరా. ఏం తోచడం లేదు. ఏదైనా డైలాగ్ చెప్పరా? ఇన్స్పెక్టర్, నేనంతా మూర్ఖుణ్ణి కాదు. మాటలతో రెచ్చగొట్టి నన్నేమి చేయలేరు. చంపే స్థానంలో నేనున్నాను, చావుకు అందుబాటులో మీరున్నారు. ఆ వీరభద్రేను చంపేంత వరకు నేను మీకు లొంగను. వాడి శవం పగపగమండే మంటల్లో కాలితే తప్ప నేను మీకు దొరకను. మనోడు మరో చిరంజీవిరా. నమస్తే. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. ఒరే రాజు, బోర్ కొడుతుంది, మెగాస్టార్ పాటకు డ్యాన్స్ చేయరా? అలాగే నా చేస్తా. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా. నాగినిలా వస్తున్నా, కౌగిలి లేగిస్తున్నా, కాటేస్తావా. హలో నరసింహ, ఒకని ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను, వాడిని లేపేయాలి. నీకు భారీ సుపారీ ఇస్తాను. ఏరా రౌండింగ్ అయిపోయిందా? మీరెవరో నాకు తెలీదు, నన్నెందుకు ఆపారు? నువ్వు అమ్మాయిని లవ్ చేయడం మానేయ్, లేదంటే చచ్చిపోతావు. అసలు ఈ అమ్మాయికి మీరేమవుతారా? ఎవరో డబ్బేస్తే నన్ను కొట్టడానికి వచ్చారా? కానీ నేను మిమ్మల్ని టచ్ చేస్తా. కానీ మొదటి దెబ్బ తినేవాడు ఇక్కడే 1/2 లీటర్ రక్తం కారి చస్తాడు. రండ్రా చూద్దాం. అన్నా నమస్తే అన్న. నమస్తే. ఏంటి వీరన్న ఇలా వచ్చావు? నా భార్య నా మాట వినకుండా నన్ను హింస పెడుతుందన్నా. ఏమైంది? టయానికి ఇంటికి టార్చర్ రావట్లేదన్నా. పెడుతుందన్నా. ఎందుకు లేట్గా వస్తున్నావు వీరయ్య? లేట్ అవర్స్ లో కూడా ఓటీ చేస్తున్నానన్నా. అనుమానం పడుతుంది. భార్య భర్తలు విడిపోతే సమాజంలో వాల్యూ ఉండదు. కలిసి ఉండండి, ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకోండి. ఓకే అన్న, నమస్తే. వెళ్ళొస్తాను. వద్దమ్మా, కాళ్ళ మీద పడొద్దమ్మా, హాయిగా ఉండండి. రాధా, వస్తున్నానండి. ఏంటండి ఎటెళ్ళి వచ్చారు? న్యూస్ పేపర్ తీసుకుని వచ్చా. పేపర్లో ఇవాళ స్పెషల్ ఏంటండి? రాధా, మన అమ్మాయి శృతి ఫోన్ చేసింది. అలాగా? ఏమా శృతి, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. మీ అమ్మ నీ మీదే ప్రాణం పెట్టుకుంది. హాస్టల్లో ఉండడం కన్నా ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాను డాడీ. అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. శృతి నీతో మాట్లాడుతుందట. బాగున్నావమ్మా? నేను బాగున్నానమ్మా. చెప్పు. అన్ని సబ్జెక్ట్స్ లో నువ్వే ఫస్ట్ రావాలమ్మా. తప్పకుండా వస్తానమ్మా. 10th క్లాస్ లో లాగా ఇంజనీరింగ్ లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే? అలాగేనమ్మా, ఉంటాను. ఓకే, బాయ్. ఏవండి, అమ్మాయిని చూడలేక అస్సలు ఉండలేకపోతున్నానండి. త్వరగా తీసుకొచ్చేయండి. 1 నెలలో ఎగ్జామ్స్ అయిపోతాయి, అప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. సరేనా? సరే, ఓకే. ఆకలిగా ఉంది, టిఫిన్ చేద్దామా? ఓకే, పదండి. హాయ్. ఏంటి మా మామయ్య ఎక్కడ? మీ మామయ్య దగ్గర ఉండొద్దన్నావు కదా, నాకేం తెలుసు? వచ్చాడు చూడు. అల్లుడు, ఈ ఫ్లూట్ నాకు దెబ్బేసింది. ఫ్లూట్ వాయిస్తే అమ్మాయి పడుతుంది అనుకున్నాను. 70 ఏళ్ళ ముసలు పడింది. కళ్ళు మూసుకోమని చెప్పి జంప్ అయి నేను ఇటు వచ్చేసాను. అమ్మో, ఏదైనా బాగా వాయిస్తే అదే వస్తుంది. మామయ్య ఎవరో ఒకరు స్పందించారు అన్నట్టు నువ్వు ఇన్స్ట్రుమెంట్ మార్చు. ఏంటంటే? ఓం కంజరాయ నమః. మీ మామయ్యకు డోల్ వచ్చింది. ఇదిగో నీ ఇన్స్ట్రుమెంట్. ఇదిగో ఫ్లూట్ తీసుకో. బాగా వాయించమని చెప్పు. కమాన్, వాయించు. అల్లుడు, వాయించడంలో నా తర్వాత ఎవడైనా జోర్సే మారో. వాయించు. దండాలన్నా. ఏంటి ఇలా వాయిస్తున్నావు? నీకు తెలుసు కదన్నా, నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. నా లవ్ సక్సెస్ అవ్వాలని డప్పు వాయిస్తున్నానన్నా. ఏం వీరన్నా? నీ వల్ల మా సంసారం బాగైందన్నా. ఇప్పుడు మా ఆవిడ నేను చెప్పినట్టు వింటుంది.
ఈ స్వీట్ తీసుకోండి. అందరూ బాగున్నారా? బాగున్నా. తీసుకోండి రా, తల ఒకటి తీసుకోండి. తప్పు కొట్టుకుంటూ చుట్టూ తిరుగు, ఎక్కడో చోటు దొరుకుతుంది. అలాగే వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. హలో, నా తప్పుకు నువ్వు డాన్స్ చేస్తున్నావంటే నువ్వు స్పందిస్తున్నట్టేగా? అంటే నన్ను లవ్ చేస్తున్నావా? డాన్స్ చేస్తే నేను నిన్ను లవ్ చేసినట్లా? మీరు నా పాటకు స్పందించారంటే నన్ను లవ్ చేసినట్టే లెక్క. అబ్బో, మీరు నన్ను లవ్ చేసినట్టే, నువ్వు పడిపోయినట్టే లెక్క. అలా ఎలా అవుద్దమ్మా? అయ్యా నమస్కారం. అవుతుంది. వాడి పాటకు నువ్వు స్పందించావంటే నువ్వు మురళికే సొంతం. మురళి ఈజ్ గుడ్ బాయ్. అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ బాగా వాయిస్తాడు. కమాన్, గో హెడ్. అలాగే గోపాలన్న. అల్లుడు 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 అల్లుడు, నీ డప్పు టిప్పు వల్ల నా లవ్ సక్సెస్ అయింది. అల్లుడు, మేము పెళ్లి చేసుకోబోతున్నా. ఒక్క అల్లుడు, అల్లుడు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయి. వద్దు మామా. అల్లుడు, మీ అత్తను పరిచయం చేస్తాను, ఒక్క నిమిషం ఉండు. లవ్లీ మ్యాగీ, కమాన్ డార్లింగ్. ఈ రోజున మనం ప్రేమించుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కారణం మా అల్లుడే. దిస్ ఇస్ మ్యాగీ. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. రండి వెళ్దాం అమ్మాయి దగ్గరికి. ఏమ్మా శృతి, బాగున్నావా? బాగున్నాను డాడీ. అలా చిక్కిపోయావేంటమ్మా? ఏమన్నా తింటున్నావా లేదా? నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను కదా డాడీ. మళ్ళీ మీరెందుకు వచ్చారు? మమ్మీ వస్తే ఇలాగే అంటుంది. మీ మమ్మీ నిన్ను చూడకుండా ఉండలేదమ్మా, అందుకే తీసుకొచ్చాను. పర్లేదులే డాడీ. సరే, మన ముగ్గురం కలిసి మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామా? నమస్తే గోపాలన్న. నమస్తే వెంకటేష్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కూతురికి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నా, మీ ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా పై చదువులు చదివించండి. సంతోషం అన్నా. వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా. పర్స్. అంకుల్, అంకుల్ పర్స్ అంకుల్. ఇదిగోండి అంకుల్ మీ పర్స్. ఈ కాలంలో పర్సు పోతే తిరిగిచ్చే వాళ్ళే లేరు. ఇంతకీ నీ పేరేంటమ్మా? శృతి. ఈ డబ్బులు ఉంచుకో. పర్లేదు, ఉంచు. ఉంచుకోండి, పర్లేదు. చూడు శృతి, నీకు ఏదైనా జాబ్ అవసరం వస్తే నా ఆఫీస్కి వచ్చుకోగలవు. ఇది నా విజిటింగ్ కార్డు. ఓకే సార్. సార్ కదమ్మా, అంకుల్ అను. ఓకే బాయ్. నేను ఓడిపోతే డబుల్ అమౌంట్ ఇస్తా. ఓకే బెట్. బెట్. డబ్బులు ఇరా బాయ్. Chara koiri jamari yare janguri
time, you'll be mine. Camera back and you won't like position back on square one track. Okala, 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 yamare, yamaladi, sakala, 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 jamare, lady. కుదిరిందో ఈడు తోడు రంగేస్తురా ఆడాలి చెమ్మ చెట్ట తీరాలిరా ఓని వేసే పిలిచే లంబాడి బోని కాని పోదాం బల్లారి పండింది కాయలే నిలువల్లా పండేలే తడిమేస్తూ ఉంటే తంటేలే మంటే ఉంటాను నీ వెంటే పొమ్మన్నా పోనంతే కురమేను కూర తినిపిస్తాను యాబోయ్ నాలే నీ కల్లే చూస్తుంటే వల్లే చల్లే పెడతాను చలో కొండ మల్లే రేయే జాగారమే డోలే బాయస్తో దరువేయరోయ్ తిమ్మేరా తిమిరంలో తీరిపోతాదే వాలిపోతావే అంతే నారి లోరి జారా మామ స్మోరి అలారమ్మో కరివేరి కోణో లోత ఉండేటి యంగా యంగా జారా 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 బతుకైలోకే సాగో చెప్పేసే చే లోరి ఉసురోన ఉల్లమారి దొంగోరి ఉంగా హాయ్ మురళి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. సిట్. అన్న నేను వస్తా, మళ్ళీ కలుస్తాను. ఓకే రైట్. బాయ్. ఓకే. అన్నట్టు ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి పేరు శృతి. బేకరీలో పరిచయం అయింది. చాలా తెలివైన అమ్మాయి. నా పేరు జేవిఆర్. గుర్తుపెట్టుకో, నీలాంటి తెలివైన అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. బై ద వే, మనం ఒక కాంట్రాక్ట్ కలిసి చేయాలా, కానీ దానికి మీరు 50% బేట్ చేయాలి, లేదంటే మీకే నష్టం. ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాను కానీ పార్ట్నర్షిప్ గ్యారంటీగా చేస్తాను. నీ బిజినెస్ స్టైల్ నాకు నచ్చే నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. నాకు టైం అవుతుంది అంకుల్. బాయ్ శృతి. బాయ్ సార్. అమ్మాయి చాలా బాగుంది. ఏదో ఒకటి చేయాలని ఉంది. కలిసి చేద్దాం పార్ట్నర్షిప్ లో. ఏమ్మా శృతి, బాగున్నావేరా? బాగున్నాను విష్ యు డాడీ. మెనీ మెనీ హ్యాపీ Thank రిటర్న్స్ you, ఆఫ్ ద డాడీ. డే. ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నా. ఆరోగ్యం బాగుంది కదా? చాలా బాగుంది. కూర్చో. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డాడీ ప్రీ ఫైనల్లో. కంగ్రాచులేషన్స్. నా Thank you, బంగారు డాడీ. తల్లికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నట్టు నాకు ప్రమోషన్ వచ్చింది. ఓ డాడీ కంగ్రాట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. హాయ్ అంకుల్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? సూపర్ మార్కెట్ కి అంకుల్. రా, నేను అడ్డే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తా. పర్లేదు అంకుల్. అయ్యో రా శృతి, పర్వాలేదురా. బాగున్నారు అంకుల్? చాలా బాగున్నాను. రేయ్, ఇప్పుడేం చేయొద్దు, తర్వాత ఆలోచించేద్దాం. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడ్డుపడి ప్రాబ్లం చేయకు. చూడమ్మా మధు, మనం చాలా డబ్బున్నోళ్ళు. ఆ వినయ్ మన లెవెల్కి సరిపోడు. మన రేంజ్ తగిన వాడిని ఎన్నుకోవాలి. నో డాడీ, మీరెన్నైనా చెప్పండి, మనసున్నవాడు వినయ్. నేనే అతన్ని కావాలనుకున్నాను. ప్లీజ్ డాడీ, కోఆపరేట్ మీ. రేయ్ రారా, ఆలోచిద్దాం. అమ్మాయి చెప్పింది విందాం. హాయ్ శృతి. హాయ్ డాడీ. ఏంట్రా గార్డెన్లో కూర్చున్నావు? ఒక అంకుల్తో కొద్దిగా పని ఉంది. అవునా? హ్మ్. హలో అంకుల్, మా డాడీ వచ్చారు, ఒకసారి రండి. హాయ్ అంకుల్. మా డాడీ. హలో. మీ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే
బాయ్. ఓకే బాయ్. చూడండి ఎస్ఐ గారు, త్వరలో రాబోయే కృష్ణా పుష్కరాలకి ఇక్కడ స్నానపు ఘాట్లు కట్టమని ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేశారు. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. డీజీపీ గారు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. నేను చెప్పినట్టు చేయండి. అవినాష్ మ్యాటర్లో వాళ్ళ అబ్బాయిని జైలుకి పంపించకండి. ఓకే సార్. కేసు తారుమారు చేసి వేరే వాడిని జైలుకి పంపించండి. ఓకే సార్. నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది డీజీపీ గారు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నమస్కారం సార్. ఇతను మీతో నమస్తే. ఏదో మాట్లాడతాడట సార్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు శరత్ సార్. ఏం కావాలి మీకు? నాకు మీ సాయం కావాలి సార్. ఏంటో చెప్పు. అవినాష్ కొడుకు దీపక్ వాడు ఆఫీసులో మా ఆవిడ జాబ్ చేస్తుందండి. నా భార్యను వాడు రేప్ చేశాడండి. నా భార్య అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది సార్. వాడిని ఎలాగైనా అంతం చేయాలి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నాకు న్యాయం చేయండి సార్. ధైర్యంగా ఉండు, ఏదో ఒకటి నీకు న్యాయం చేస్తాను. బాలస్వామి సార్, ఇతను తీసుకెళ్ళు. అలాగే. తన పని నేను చేసి పెడతా. రండి వెళ్దాం. హారిక, నేను వెళ్ళొస్తానే. ఓకే బాయ్. బాయ్. హలో మేడం. ఎవరు మీరు? నా అందాల రాణి నువ్వే, నా అరుంధతి నువ్వే, నా డీప్ లవ్ నువ్వే. హే పో. బాయ్. రా బంగారం, నీకోసమే నిన్న రాత్రి నుంచి కారులో కాపలా కాస్తున్నా. కారులో నీతో కలిసి తిరగాలని నా కోరిక. ఎవరు మీరు? డోర్ లాక్ చేశాను. నువ్వెక్కడికి వెళ్ళలేవు. కమాన్, నువ్వు డ్రైవ్ చేయి. ఏయ్, ఆగు. ఏంటి, ఏమైంది? ఇంత గట్టిగా అరిచావు? డాడీని పిలవాలా? అలా ఏం లేదక్క, ఏదో పీడకలలా ఉంది. సరే, నా మీద చేసుకుని ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం లేదు డాడీ, హారికకి ఏదో పీడకల వచ్చింది. పడుకో. నువ్వు పడుకో. ఐమాక్స్లో చాలా మంచి సినిమా ఉంది, వెళ్దామా? ఓకే. నిన్ను ఇలాగే చూస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. హాయ్ అక్క. హాయ్. హాయ్. బాగున్నారా? బాగున్నా. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అది ఓ చిన్న ప్రాబ్లం ఉంది, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటా ప్రాబ్లం? నాకు చెప్పు. ఒక 20 రోజుల నుండి ఫాలో అవుతున్నాడు. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని ఎక్కడ పడితే అక్కడ హారర్ సినిమా చూపిస్తున్నాడు. అందుకేనా నిన్న రాత్రి కలలో నువ్వు అలా అరిచావు? అందుకే. అలాంటి శాడిస్టులు ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నెక్స్ట్ టైం కనిపిస్తే నాకు ఫోన్ చేయి, ఓకేనా? హలో. హలో వినయ్ గారు, నన్ను టార్చర్ పెడుతున్నవాడు ఇక్కడ షాప్ లోపలికి వెళ్ళాడు. మీరు త్వరగా రండి, వాణ్ణి పట్టుకొని పోలీసులకి అప్పగిద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అడ్రస్ చెప్పు. దాచపల్లిలో. దాచేపల్లి, భవనీ నగర్ 2వ గేట్ దగ్గర. వస్తున్నా. నీ లవర్ని ఎవడో శాడిస్ట్ ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నాడు. అవునా? అవును, పద వాడిని పట్టుకుందాం. అదిగో ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్ ఏయ్ మిస్టర్, ఏయ్ మిస్టర్ ఆగు. ఏయ్ ఏయ్ ఆగు. నీతో పాటు ఆగు. ఏయ్ మిస్ అయ్యాడ్రా.
ఏంటిలా? ఆ శాడీస్ని తలుచుకుంటే భయమేస్తుంది రాజేష్. హరిక, వాడిని నేమ్ చేయలేడు. వాడిని నేను చంపేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. వాడు నీ ఎంట పడడానికి ఏదైనా కారణం ఉంటుంది. మీ డాడీకి వీడి ఫోటో చూపించి అతనితో ఏమైనా యాంటీ ఉందేమో అని కనుక్కో. రా వెళ్దాం. హాయ్ అన్నా. హే రాజేష్, అన్ని పనులు బానే చేయగలుగుతున్నాను, కానీ మధు విషయంలోనే అన్నీ రివర్స్ అవుతున్నాయి. అవినాష్ ఇద్దరు కూతుళ్ళు మంచివాళ్ళు, ఆ బాబు కొడుకులే నీచులు. వాళ్ళ క్యారెక్టర్స్ అస్సలు అర్థం కావట్లేదు. అన్నా, ఏదైనా వెయిట్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. వాళ్ళ అన్నయ్య త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. మనం వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాం. సింపుల్. మంచి పాయింట్. వాడు జైలుకి వెళ్ళేదాకా ఆగలా? అది తప్పదు మరి. హాయ్ డాడీ. హాయ్ రా, కూర్చో. పర్లేదు డాడీ. పర్లేదురా, కూర్చో. చెప్పండి డాడీ. అమ్మాయి వాడితోనే ఉంటానంటుంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. లేదంటే వాడిని కనిపించకుండా ఇటో పంపించేయాలి. సినిమాలో సీన్ లాగా వాడిని నువ్వే వేసేయాలి. వాడిని లేపేస్తా. వాడు నన్ను, మన కంపెనీ, మిమ్మల్ని కూడా అవమానించాడు. ఆఫీస్లో నన్ను అవమానించాడు. వాడిని భూమి మీద లేకుండా చేస్తా. ఏంటి సార్ చాలా రోజులకు పిలిచారు? నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందయ్యా. హోమ్ మినిస్టర్, మీకే సమస్య అయినా చెప్పండి. డీజీపీ గారు, కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి. 10 నిమిషాలు బయటకు వెళ్తారా? అలాగే సార్. నువ్వు నా బినామీగా ఉండాలి. ఊరు బయట 100 ఎకరాలు కబ్జా చేసేయి. అప్పుడు నీ మీద పోలీసులు కేసు పెడతారు. నేను వాటిని మాఫీ చేసి ఆ భూమి నీదే అంటాను. అర్థమైంది సార్. ఆ భూమిని ప్లాట్లుగా వేసి అమ్మాలంటారు. ఆ డబ్బులో 20% నాది, 80% మీది అంటారు. వాడు కారు వచ్చే టైం అయింది. దిగ్గానే వాడిని ఎవరండి మీరు? కారు ఇక్కడ ఆపారేంటి? సార్, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? నాకు కార్ రిపేర్ గురించి తెలియదు, కానీ ఇగ్నిషన్తో స్టార్ట్ చేసి చూస్తాను ఒకసారి. రండి సార్. అంతా ఓకే. ఓకే. స్వామి ఇలా రా. సార్ చెప్పండి సార్. వీడు అయిపోయాడు, తీసి పొదల్లో పరేద్దాం. పట్టుకోండి. ఎంత బరువు ఉన్నాడు సార్ వీడు, పాపాత్ముడు. డాడీ, ఏంటోనమ్మా, నాకేం అర్థం అవ్వట్లేదు. పోలీసులకు ఫోన్ చేశానమ్మా, వస్తారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి, ఎలా జరిగింది? నాకే అంతుపట్టలేదు సార్. అది ఎలా జరిగిందో ఏంటో. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మాకెవ్వరి మీద అనుమానం లేదు సార్. మాకేం అర్థం కావట్లేదు. మేము ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు కనుక్కుంటాం. పదండి వెళ్దాం. అన్నయ్య గుర్తొస్తున్నాడు. నేనెవరిని వేధించలేదు, నాకెవరు శత్రువులు లేరు. మీరు వెళ్ళి ధైర్యంగా నిద్రపోండి. నేను చూస్తాను. రండి, కూర్చోండి. కూర్చోండి. హాయ్ సార్. ఎందుకు వచ్చారు? ముందు బయటికి వెళ్ళండి. మీరు రావడం నాకు ఇష్టం లేదు. మా అబ్బాయి చనిపోయినప్పుడు మీ మీదే నాకు అనుమానం, కానీ పోలీసులు చెప్పలేదు. నువ్వు మా ఇంటికి రావద్దు. మళ్ళీ వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను. అలా అనకండి అంకుల్. మధు, నేనిక నిన్ను కలవలేను. మీ అన్నయ్యని చంపిన వాణ్ణి నేను పట్టుకుంటాను. వాడు తొందరలోనే నా చేతికి చిక్కుతాడు.
రండన్నయ్య వెళ్దాం. వినయ్ ఆగు వినయ్. ఆ శాడిస్ట్ వచ్చినట్టున్నాడు. వాడిని గన్ తీసుకొని షూట్ చేసి పారేస్తాం. ఈ రోజు నా చేతిలో చచ్చాడు వీడు. ఏయ్, ఎవరు నువ్వు? నీకు సమాధానం చెప్పను. దమ్ముంటే డోర్ తీరా, 1 మినిట్లో చంపేస్తాను. నన్ను చంపాలనుకుంటున్నావు? ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. హలో డీసీపీ గారు, నా కోసం ఆ శాడిస్ట్ గారు వచ్చారు సార్. తొందరగా రండి, నా ప్రాణాలు కాపాడండి సార్. సార్ నమస్తే. నమస్కారం అవినాష్ గారు. నిన్న రాత్రి ఆ శాడిస్ట్ గారు మా ఇంటికి వచ్చాడు సార్, నన్ను చంపేద్దామని. మీరేం భయపడకండి. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. ఏ సమస్య ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. డీజీపీ గారు బాగున్నారా? నమస్కారం సార్. రెండి బస్తీ గోపాల్ గారు నిజమైన ప్రజాసేవకుడు మీరే. ఈ గోపాల్ పేరుకే దాదా గాని మంచి ప్రజాసేవకుడు సార్. చెప్పు గోపాల్, ఏంటి ఇన్ఫర్మేషన్ ఏం తెచ్చావు? హోమ్ మినిస్టర్ రామచంద్ర గారు, డీజీపీ వెంకటస్వామి పాత్ర కూడా ఉంది సార్. 100 ఎకరాలు ఆక్రమించమన్నారు. నన్ను బినామీగా పెట్టి 20% నాకు ఇస్తామన్నారు సార్. తర్వాత నా మీద కేసు పెడతామన్నారు. కేసు నా ఫేవర్గా చేస్తామన్నారు. అప్పుడు ఆస్తంతా నాదవుతుంది. గోపాల్, నువ్వు చెప్పింది చేస్తా. అతన్ని సీఎంకు చెప్పి సస్పెండ్ చేయిస్తా. ఆ మినిస్టర్ పదవి పోయేలా చేయిస్తాను. మీరు వెళ్ళరండి. అలాగే వెళ్ళొస్తాను సార్. డీజీపీ మీద చర్య తీసుకోండి. అలాగే సార్. బాగున్నావా వెంకటేష్? బాగున్నాను. మీ అమ్మాయి ఎక్కడమ్మా? మా అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయిందండి. ఓ ఐఎమ్ సారీ. మీరు చాలా మంచివారు. డ్యూటీలో మీరు చాలా సిన్సియర్. ఇలా అవడం చాలా బాధగా ఉంది. వస్తానమ్మా. మంచిదండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరండి మీరు? మేము మీ వీధిలోనే ఉంటాం. మాకు ప్రాబ్లం వచ్చింది సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో నేను సాల్వ్ చేస్తాను. మా హారిక వెంట ఒక మిడిల్ ఏజ్ పర్సన్ వెంటబడి వేధిస్తున్నాడు. వాడిని ఫోటో తీసామన్నప్పుడే వాడు పారిపోయాడు. వాడిని ఎలా అయినా పట్టుకోవాలి. వాడు ఎలా ఉంటాడు? బాగా హైట్గా ఉంటాడు, బుర్రమిసాలుంటాయి, హెయిర్ స్టైల్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం నేను ఇంతవరకు చూడలేదు. మీ అందరి కోసం నేను సాల్వ్ చేస్తాను. నా ఫీజు ముందు అకౌంట్లో వేయండి. ఆల్రెడీ మీ అకౌంట్లో వేస్తామండి. ఇదిగోండి రిసిప్ట్. రే, మీ అందరికి శాలరీలు వచ్చాయి. అన్నా నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవు అన్నా. రండి ఇన్ఛార్జి డీజీపీ గారు, కూర్చోండి. మిస్టర్ ఓం అండ్ డీజీపీ, బౌతారన్ అరెస్ట్. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాల్సిందే. మా వెంటే ఉండి మాకే నమ్మక ద్రోహం చేస్తావా? ప్రజలను మోసం చేసిన మీకు ఉరిశిక్ష పడాల్సిందే. ఎన్నో కబ్జాలు చేసిన మీకు ఉరిశిక్ష పడాల్సిందే. బస్తీ గోపాల్, నీ అంతు చూస్తా. మాటల తర్వాత ముందు వీళ్ళు అరెస్ట్ చేయండి. మమ్మీ డాడీకి నేను ఏది చెప్తే అదే వాట్సాప్లో మన ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాను. పెళ్ళెప్పుడా అని అడుగుతున్నారు. నేను మన పెళ్ళి ఎప్పుడవుతుందా, హనీమూన్ ఎప్పుడు వెళ్దామా, బాబు పాపను ఎప్పుడు కందామా అని ఎదురు చూస్తున్నాను. ఈ వెయిటింగ్ నేను తట్టుకోలేనురా బాబోయ్. అన్నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రభుత్వం మీకు అవార్డు ప్రకటించింది. అవినీతి పనులను పోలీసులకు పట్టించినందుకు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరిగిపోయాయి. మీ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ అన్న. ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈ ఆనంద సమయంలో మెగాస్టార్ డైలాగ్ చెప్పు. మెగాస్టార్ వద్దు, ఓల్డ్ అయిపోయింది. ఈసారి గోల్డ్ స్టార్ బాలయ్య బాబు డైలాగ్ చెప్పరా? రే, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేనేమన్నా ఓటర్ని అనుకున్నావా? షూటర్ని కాల్చిపడేస్తా నాయాల. 5 కూల్ డ్రింక్స్ ఇవ్వు. తీసుకో. కూల్ డ్రింక్ చాలా బాగుంది. ఏం డబ్బులు? డబ్బులు లేవు, ఏమి లేవు, పోయా. డబ్బులు లేవు, పోరా. బాగు డబ్బులు ఇరా. డబ్బులు ఇవ్వరా ముందు. ఇవ్వకపోతే
ఇవ్వకపోతే బాగుండదు. డబ్బులు ఇరా ముందు. ఎవరా నువ్వు? ఇవ్వరా ముందు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? డబ్బులు ఇరా. ఏం చేస్తావు? డబ్బులు ఇరా. ఇంతసేపు ఫోకస్ నీపైన ఉండిందిరా, ఇప్పుడు దానిపైకి వెళ్తుంది. ముందు డబ్బులు ఇవ్వరా. ఇంతకీ నీ లవరా లేక నీ సెటప్పా? ముందు ఆ డబ్బులు ఇచ్చాయి. అంతేనంటావా? తప్పదంటాను. ఆ డబ్బు ఇచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్తా. ఓకే ముందు ఆ డబ్బులు ఇవ్వు. ఇప్పుడు అమ్మాయి కావాలన్నావు కదా, గ్రౌండ్కి వెళ్ళి కొట్టుకున్నా పదా. కొట్టుకుంటే ఇచ్చేస్తావా? పదా. రా. ఏయ్ ఇంకోసారి కొట్రా. అన్నా ఒక్క ఛాన్స్ అన్నా నాకు. సరే కొట్టుకో. నువ్వు కొడతావా? ప్లీజ్ అన్న దండం పెడతా అన్న, ఒక్కసారి కొడతా అన్న. కొట్టుకో మరి. ఎంతసేపు కొడతానే ఉంటావా? ఇంకా ఆగవా? అన్నా వద్దన్నా, నీకు దండం పెడతావన్నా. ప్లీజ్ అన్నా కొట్టకన్నా. నీ ఇష్టం వచ్చినప్పుడు ఫైట్ మానేస్తా అంటే ఎలా రా? అన్న ఇంక వదిలేయన్న మమ్మల్ని ప్లీజ్. సరే నేను కూడా వెపన్ పాడేసి వద్దన్నా, ఇప్పుడు వాచిపోయిందన్నా. అట్లా కొడుతుండే. ఏరా నువ్వేంట్రా? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. నువ్వేంద్రా నన్ను అడిగి కొడతావా? మధ్యలో నువ్వేంటిరా? ఆగనా కొడతానే కొడతానే ఉంటావా? బొక్కలు ఎక్కినొస్తుంది. ఇంకోసారి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నారనుకో చంపేస్తాను. వెళ్ళండి. నీ అబ్బా పదా వెళ్దాం. నేనెవరో తెలీదా? గుర్తు రాలేదా? అన్యాయంగా నా కూతురు పట్టణ పెట్టుకున్నావు కదరా, నిన్ను వదలను. గన్నుంటే ఎటువంటి వాడైనా భయపడతాడు, అందుకే ఇది చాలా అవసరం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మేము ఆ రోజు మీ దగ్గరకు వచ్చాం. ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నాం. మీ కుటుంబం గురించి నాకు తెలుసమ్మా. మీ అన్నయ్య నాన్న హత్యకు గురవడము చాలా బాధగా ఉంది. మీ నాన్నగారు చనిపోవడానికి మిమ్మల్ని ఆ షాడిస్ట్ వెంబడించడానికి ఏదో సంబంధం ఉంది. అదే సార్, నిన్న మాదాపూర్లో వెంట పడే శాడిస్ట్ కనిపించాడు. వాడి ఫోటో కూడా తీసాం. ఇదిగో ఫోటో ఇచ్చారుగా, తొందరలోనే పట్టుకుంటాను. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం.
మీరు ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకు దొరికిపోయే ప్రమాదం ఉంది సార్. అంత ఈజీగా నేను దొరకను. నా ఆశయం నెరవేరేదాకా నేను ఎవరిని వదలను. ఏ బేరాలు రావట్లేదు, ఏం చేద్దాము? ఏదో ఎంటర్టైన్మెంట్ చేయండి. ఒరే జూరియన్ రాధామూర్తి, డాన్స్ చేయి. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. జూనియర్ బాలయ్య బాబు, నువ్వు చేయరా సాయి కుమార్లా డైలాగ్ చెప్పరా? చెప్పరా, చెప్పు. ఒరే లబ్బు, నువ్వు వెళ్ళరా, ఏదో ఒకటి చెయ్యి. రాధా, నువ్వు వెళ్ళు. అలాగే. నేనే వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. ఏ మిస్టర్, నీ పేరేంటి? నా పేరు వెంకటేష్. ఎందుకు మా హారిక వెంట పడుతున్నావు? నేనెవరి వెంట పడట్లేదే. హే, నిజం చెప్పు, మొన్న మేము వెంబడిస్తే పారిపోయావు. మీరెవరో నాకు తెలియదు. నిజంగా మీరెవరో నాకు తెలియదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. కాదు, మీరే నాకు తెలుసు. హే యాగు. మధు, మనం పెళ్లి చేసుకుందాం. ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు? నీ వెనకాల నీ చెల్లెలుంది. ఆమె నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది. మీ ఫ్యామిలీలో నువ్వే పెద్దదానివి. జరిగిన బ్యాడ్ టైమ్స్ అన్ని మర్చిపోవాలంటే మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. నాకు ఏం చేయాలో తోచడం లేదు. పెళ్లి కూడా చేసుకోవాలనిపించట్లేదు. నిన్ను ఎంత గాఢంగా ప్రేమించానో నాకు తెలుసు. మా నాన్నని ఎవరో చంపేయడంతో నాకు ఇవన్నీ వద్దనిపిస్తోంది. మీ నాన్నగారు పోయినంత మాత్రాన పెళ్ళొద్దనుకుంటావా? అవును, అది మా బ్యాడ్ లక్. మా నాన్నకి ఎవరూ శత్రువులు లేరు. ఆ హత్య ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు గుర్తు చేసుకోకు. నాకు కూడా మీ నాన్నని వేరే వాళ్ళు ఎందుకు చంపారో డౌట్ వస్తుంది. మీ చెల్లిని వెంబడించిన వాడు వాడే చంపుంటాడు. మేం కూడా వాడిని వెంబడించాం. ఖచ్చితంగా వాడే చేసుంటాడు. వాడికి మా మీద రివెంజ్ ఎందుకో మాకేం అర్థం కావట్లేదు. మా నాన్న రౌడీయే కానీ ఎవరిని చంపేంత దుర్మార్గుడైతే కాదు. డబ్బు కోసం ఎప్పుడూ ఆరాటపడలేదు. రేపు గుళ్ళో మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్, నా మాట విను ప్లీజ్. అలాగే వినయ్. నన్ను వీడని నా స్నేహమా, నన్ను వదలని నా ప్రాణమా, మన ప్రేమకే ఇది సాధ్యమా? అందుకే I love you, I love you. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. మీ పేరేంటి? నా పేరు వినయ్, ఈమె పేరు మధులగ్న. షీఈ్ మై వుడ్ బి. నా తమ్ముడు కారులో ఉన్నాడు, పైకొస్తాడు, పంపించేయండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదు. మీ ఐడి ప్రూఫ్స్ అడిగారు అంతే. అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్ సార్. కుమ్మేసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? నా వైపు ఒకటి ఇలాగే చూస్తే వాడిని కంట్లో పెన్తో పొడిచాను. గుడ్డోడైపోతావు, జాగ్రత్త. అయ్యో లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. నాది మెల్లకన్ను. నేను నమ్మను. మధులగ్న, వస్తున్నా. అబ్బా, చాలా బరువు ఉంది. ఏంటి? ఐడెంటిటీ ప్రూఫ్ సార్. ఇస్తానన్నానుగా. ఇప్పుడు ఇవ్వండి సార్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.
నేను ఆయన తమ్ముడిని. ఆహా. మీరు ఆ చివరి రూమ్కి వెళ్ళండి, మీకోసం ఆ రూమ్ అలౌట్ చేశాను. థ్యాంక్స్. ఓకే, వెల్కమ్. మన ప్రేమ కథలో ఎన్నెన్నో మలుపులు అయినా వీడిపోదు మన ప్రేమ బంధం. నువ్వు నాకు ప్రేమ గ్రంథం. మన డేంజర్ లవ్ స్టోరీ భారం అనుకున్నాను, ఏదైనా లవ్వే గ్రేట్ అని చెప్పావురా. ఇక నీదే ఆలస్యం, నేను నీ కోసం ఏదైనా చెయ్యరా, ఏమైనా చెయ్యరా. ఇక నువ్వు ఏదంటే అదేరా, నీ చెయ్యి వెయ్యరా, నన్ను నువ్వు లాగరా. మన డేంజర్ లవ్ స్టోరీలో నువ్వే నా హీరో. నన్ను వీడని నా స్నేహమా, నన్ను వదలని నా ప్రాణమా, మన ప్రేమకే ఇది సాధ్యమా. అందుకే I love you, I love you, I love you, I love you. మీ అక్కకు పెళ్ళయ్యేంత వరకు మనకు పెళ్ళి కాదు. ముందు మీ అక్కకు పెళ్లి చేయి, లేదా అదే పెళ్లిలో మనం చేసుకుందాం. ఎలా ఉంది? యూ నాటి, ఎంత తెలివి ఉందిరా నీకు. ఆవేశపడకు, గెస్ట్ హౌస్ వెళ్దాం కదా. ఓకే. రాజేష్ దయ్యం. రాజేష్, రాజేష్ దయ్యం. ఏమైంది? రాజేష్ దయ్యం. ఏమైంది? రాజేష్ దయ్యం. అమ్మా, భయమేస్తుంది రాజేష్. పర్లేదు, ఉన్నాక నేను రాను. ఉన్నాను, పర్లేదు. హారిక, ఒక నిమిషం ఆగు. ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు భయపడకు. పద, వినయం తీసుకొని వద్దాం. పద. గెస్ట్ హౌస్ చాలా బాగుంది. రాత్రి హారిక దయ్యం కనిపించిందని భయపడుకుంటూ వెనక్కి వచ్చింది. దయ్యమా? కనిపించిందా? నిజంగానా? నేను అంతా వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ హారిక మాత్రం రాత్రంతా పడుకోలేదు. భయంగా ఉంది. తమ్ముడు, నువ్వు ఆంజనేయుడు భక్తుడు కదా, నీకేం భయం లేదులే. తమ్ముడు, మనం హారికని వెంటాడిన వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడైనా మన వెంటాడొచ్చు. వినయ్, లొకేషన్ చాలా బాగుంది కదూ. వినయ్, ఈ రోజంతా ఇక్కడే ఉండి హ్యాపీగా గడిపి వెళ్దాం. ఈ రోజు ఒక్కరోజే కాదు, ఇంకో 10 రోజులు ఉందాం. ఈ చుట్టూ ఉన్న లొకేషన్, చెట్లు, తోటలు చాలా బాగున్నాయి కదా. నాకు చాలా బాగా అనిపించింది. కానీ అది హారిక ఎప్పుడు దయ్యం అని భయపడుతుంది. అది ఓ చిన్న పిల్ల, ప్రతి దానికి భయపడుతుంది. దాన్ని నేను మేనేజ్ చేస్తాలే. సరే, నా మొబైల్ రాజేష్ గదిలో ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు వినయ్, ఇప్పుడు కాదు. 5 నిమిషాలు వచ్చేస్తా, ఓకేనా? ప్లీజ్. తరువాత ప్లీజ్. ఒక్క నిమిషం, వచ్చేస్తాను ఇప్పుడు. 5 minutes. వినయ్. మిస్టర్, హారిక వెంట పడింది నువ్వే కదూ? ఎందుకు మా వెంట పడుతున్నావు? అది మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్.
అవినాష్ వాళ్ళ అబ్బాయి ఎలా చనిపోయారో తెలుసుకోవాలని ఉంది సార్. అయితే మా వెంట ఎందుకు పడతావు? అది హలో సార్, రండి సార్. రారా రారా చెప్తాను. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? నా పేరు వెంకటేష్. కూర్చోండి. ఏంటి చెప్పండి. నేను శృతి తండ్రిని. శృతి తండ్రియా? అయితే ఏంటి చెప్పండి. నువ్వు మా అమ్మాయిని ఏం చేసావో తెలుసా? ఇది మీకు న్యాయమా? నాకేం తెలీదు. ఏయ్! 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 ఏం జరిగింది? ఇక్కడే దయ్యం ఉంది వినయ్. వినయ్ అదంతా నీకు భ్రమ. ఇక్కడేం లేదు చెప్తున్నాను కదా. ఉంది, ఆ గోడ దగ్గరే ఉంది. ఆ గోడ దగ్గరే ఉంది, నేను చూసాను. లేదని చెప్తున్నాను. రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. కూర్చో కూర్చో, నేను ఉన్నాను కదా, నీకేం కాదు. చెప్తున్నాను కదా, కూర్చో. ఏం కాదు, కూల్ కూల్. అయినా ఇందాక నువ్వే చెప్పావు కదా ఎంత మంచి లొకేషన్, ఎంత మంచి అట్మాస్ఫియర్ అని. సడన్ గా మళ్ళీ ఏమైంది? నేను నిజంగా చూసాను వినయ్ దయ్యాన్ని. సరే 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 సరే. ఓకే ఓకే ఓకే, రిలాక్స్.
నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. హాయ్ అన్నా, ఈరోజు ఎక్కడికి వెళ్దాం? మనం వెళ్ళిపోదాం వినయ్. రాజేష్ రాజేష్ మనం వెళ్ళిపోదాం. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి రాజేష్. ప్లీజ్ రాజేష్ మనం వెళ్ళిపోదాం. వెళ్దాం కానీ 1 గంట ఆగి వెళ్ళాలి. దేనికి గంట? మేనేజర్తో చెక్అవుట్ చేస్తానని చెప్పాలి కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే అందరినీ గుంపు పిసికి చంపేస్తాను. నీకేం కావాలి? జై ఆంజనేయం. మళ్ళీ ఇక ఇటు వైపు రాదు. ఎందుకు రాదు? వస్తే జై ఆంజనేయం అనుకో, పారిపోతుంది. రండి వెళ్దాం. హలో హలో, ఎవరు? హలో, ఎవరండి? మీ నాన్నను చంపింది నేనే. ఎవరా నువ్వు? మీ అన్నీని కూడా చంపింది నేనే. త్వరలో మీరు పోతారు, అంతవరకు నా పగ చల్లారదు. హలో 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 రాజేష్, ఎవడు మా నాన్నని చంపేశానని ఫోన్ చేశాడు. నువ్వు అర్జెంటుగా రా. తెచ్చావా బాలస్వామి? తీసుకొచ్చాను సార్. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత కలుస్తాను. మీ మీద పోలీసులు నిఘా ఉందని తెలిసింది, జాగ్రత్తగా ఉండండి సార్. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చంపడానికి వచ్చాను. ఏయ్, ఓ! వినయ్! పడుకుందాం. ఇటెళ్ళాడు. ఆగు. తమ్ముంటే బయటకు రండిరా. రేయ్, నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఇది నీ కాకరి రోజు. రండ్రు రేయ్. రేయ్, నువ్వు చచ్చినట్టేరా. అక్క, ఏమైంది అక్క? ఆ సాడిస్ట్తో వినయ్కి గొడవ అవుతోంది. ఇప్పటికైనా నిజం చెప్పు. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పు, లేకపోతే కాల్ చేస్తా. నేను కానిస్టేబుల్ని, మధుపతి తండ్రి, కాలేజీకి వెళ్తున్న నా కూతుర్ని పరిచయం చేసుకుని. ఐస్ చాలా బాగుంది అంకుల్. బాగుంది. ఈ డబ్బు ఉంచమ్మా. వద్దు అంకుల్. తీసుకోమా, పర్వాలేదు. అరే ఉంచు. వద్దు అంకుల్, ప్లీజ్ తీసుకోమ్మా. వెళ్దామా అంకుల్? హాయ్ అంకుల్. హాయ్ శృతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో. ఎలా ఉన్నారు? బాగున్నాను.
మీరు ఇచ్చిన డబ్బుతో ఈ సెల్ ఫోన్ కొన్నాను. ఎలా ఓ, ఉంది? అవునా? చాలా బాగుంది. నువ్వు నా దగ్గర రాకపోవడం అన్యాయం. లేదు అంకుల్, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. అమ్మా నాన్న ఆశలని నా మీదే కదా, అందుకే బాగా చదువుతున్నాను. గుడ్, వెరీ గుడ్. రే 2 కూల్ డ్రింక్స్ పట్టరామ్మా. అలాగే సార్. మేడం కూల్ డ్రింక్ తీసుకోండి. అంకుల్, మీరు నన్ను ఏదో చేశారు. నేనేం చేయలేదమ్మా. మీరు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపారు కదా, అలాంటిదేం లేదమ్మా. నా జీవితం నాశనం చేశారు. ఏయ్, నిన్నెవరు మోసం చేయలేదు. మీరు నన్ను మోసం చేశారు. నా జీవితం నాశనం చేశారు అంకుల్. వదులు. మోసం చేశాను. ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పావంటే చంపేస్తాను. వావ్, ఎంత బాగుంది ఈ హాల్. ఇదేం చూసావు? ఇలాంటి చాలా ఉన్నాయి. ఓ, ఈ బిల్డింగ్ మీదేనా? నాదే కాదు, ఇక నుంచి మనదే. మీ కాలేజీలో అందరికన్నా నువ్వే కత్తిలా ఉన్నావు. అంకుల్, నా అందం గురించి పొగడొద్దు. ఓ ఫ్రెండ్గా చెప్పాలనిపించింది, చెప్పాను. అలా కాదు అంకుల్, మీరు వేరేలాగా అనుకోవద్దు. మీ ఆఫీస్కి రావటం, ఉమ్, మీతో మెనో తీసుకోవటం ఉమ్, నాకు చాలా ఇష్టం. ఉహు. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. పద బెడ్రూమ్లోకి. బెడ్రూమా? దేనికి అంకుల్? నేను రాను. పద. అయ్యో అయ్యో అంకుల్, నన్ను వదలండి. పద. వదలదా? రమ్మంటుంటే మోసం చేసి అత్యాచారం చేశాడు. చనిపోయిన నా కూతురు దెయ్యం రూపంలో వచ్చి ఇవన్నీ నాకు చెప్పింది. ఆ దుర్మార్గుడు నన్ను నమ్మించి మోసం చేశాడు. రాధా, రాధా, రాధా. అందుకే అవినాష్ను వాడి ఫ్రెండ్ జేవిఆర్ను చంపేశాను. అవినాష్ కూతుళ్లను, వాళ్ళను ప్రేమిస్తున్న మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను. చంపుతాను కూడా.
నన్ను ఎవరు ఆపలేరు. Kill him, వినయ్. చంపేవాణ్ణి. చంపే వినయ్. Shoot him. అన్నయ్య షూట్ హిమ్. చంపేవాణ్ణి. లేకపోతే వీడు మనల్ని చంపేస్తాడు. ప్లీజ్ అన్న కిల్ హిమ్. చంపే. కిల్ హిమ్. వినయ్ ప్లీజ్ షూట్ హిమ్. లేకపోతే వాడు మనల్ని చంపేస్తాడు. Shoot him, వినయ్. చంపే.